ఓం శ్రీమాత్రే నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా పంపిస్తూ ఉండండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఆలోచనల్ని నాతో పంచుకోండి. అంతేకాకుండా జాతక చక్రాలు వేయాలన్నా, విశ్లేషణలు చేయాలన్నా మీరు క్రింది నెంబర్లో సంప్రదించవచ్చు. తర్వాత వచ్చేసి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా మనం నడిపిస్తూ ఉన్నాము. వివాహ సంబంధాలకై మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సి సెక్షన్ ఆపరేషన్స్కి కానీ దేనికైనా సరే మనల్ని సంప్రదించవచ్చు. అదే కాకుండా కుంభ వివాహాలు, కదలి వివాహాలు, చండీ హోమాలు ఇలాంటివి కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. ఏది కావాలైనా సరే కింది నెంబర్లో మీరు నన్ను సంప్రదించండి. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గంగణపతే నమః. నూతన ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా మనం అంటూ ఉంటాం కదా, సంవత్సరానికి తొలి ఆరంభం. అలాంటి ఆరంభమైనటువంటి ఈ ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ఈ సంవత్సరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది మనకి చాలా ముఖ్యమైన శ్రవణం. రాజుగా రవి కనపడుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మంత్రిగా చంద్రుడు, సేనాధిపతిగా శని భగవానుడు, అదేవిధంగా సస్యాధిపతిగా బుధుడు, నెక్స్ట్ చూసినట్లయితే కనుక ధాన్యాధిపతిగా కుజుడు కనిపిస్తున్నారు. ఇహ అర్ఘాధిపతిగా మళ్ళీ రవి, మేఘాధిపతిగా రవి. ఈ విధంగా పంచాంగ శ్రవణంలో రవి యొక్క ప్రాశస్త్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో మనకి కొన్ని విశేషాలు, వింతలు, జరగబోయేవి, జరగబోతున్నవి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఏ విధంగా లాభాల బాటలో ఉంటారు, శుభయోగాలు ఎవరికి ఉన్నాయి, లేకపోతే ఏమైనా కొంచెం చిన్న చిన్న పరీక్షా కాలం, గడ్డు కాలం ఉందా, వీటిలన్నింటినీ కూడా మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మనము నడత నడుచుకుంటే మనకు అన్ని విధాలా కూడా ఈ గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలిస్తాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అనే విషయాన్ని మనం చెప్పుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే వృషభ రాశి వారికి ఆదాయం చూస్తే 11, వ్యయం చూస్తే 5, రాజపూజ్యం చూస్తే 1, అవమానం చూస్తే 3. అందువలన ఈ యొక్క సంవత్సరంలో తిరుగులేనటువంటి రాశి ఏదైనా ఉంది అంటే కనుక అది అద్భుతమైనటువంటి యోగాలతో, ఆనందమైనటువంటి జీవితాలతో, సంతోషకరమైనటువంటి వాతావరణంలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, ఆ తదుపరి చూసినట్లయితే రోహిణి నక్షత్రం, తదుపరి మృగశిర, ప్రథమ, ద్వితీయ. మీకు తిరుగులేదు ఈ యొక్క సంవత్సరం అనే విషయాన్ని మరొక్కసారి ప్రస్తావిస్తూ ఇహ మనము ఏ విధంగా ఉందో వెళ్ళిపోదాం. మరి ముందుకి చూసినట్లయితే అన్ని రంగాల వరకు కూడా ఆర్థికమైనటువంటి వ్యవసాయ రంగం కానీ, ఆర్థిక రంగం కానీ, అదేవిధంగా వృత్తుల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, సినీ టీవీ కళాకారులైన, రాజకీయం కానీ అన్ని రంగాల్లోని కూడా మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీకు అన్ని అద్భుతాలే నడుస్తాయి. అసలు తిరుగులేదు అనేటటువంటి విధానంలో ఉన్నటువంటి అదృష్టకరమైనటువంటి రాశి వృషభ రాశి అని చెప్పొచ్చు. తర్వాత చూస్తున్నట్లయితే వివాహాది శుభకార్యాలు కూడా చక్కగా కుదరడం, వెంటనే కూడా అవ్వడం కూడా జరిగిపోతుంది. నిశ్చయితాంబూలాలు తీసుకోవడమే, ఆ తర్వాత తదుపరి వెంటనే కూడా మనకి వివాహానికి ముహూర్తాలు పెట్టడం, ఆ విధంగా పెళ్ళిళ్ళు కూడా వేగవంతంగా జరిగిపోతాయి. అందువల్ల ఇంట్లో అంతా కూడా శుభకరమైనటువంటి ఆలోచనలు, శుభకరమైనటువంటి శుభకార్యాల యొక్క ఆనందాలు కూడా వెల్లువిరుస్తాయని చెప్పొచ్చు. అదేవిధంగా అన్ని రంగాల వారికి కూడా సంఘంలో కూడా పలుకుబడి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి అన్ని విధాలా కూడా. అదేవిధంగా ప్రతి విషయంలోని కూడా మీ మాటే చెల్లుబాటు అవుతుంది. అంటే ఇంటా గెలుస్తారు, రచ్చా గెలవగలరు. అదే కాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి శ్రీకారం చుడతారు. అది కూడా సక్సెస్ఫుల్గా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలందు కూడా ప్రమోషన్లు, అభివృద్ధి కనపడుతోంది. అదేవిధంగా భూమి కానీ, వాహనాలు కానీ జూన్, జూలై నెలల్లో కొనుగోలు చేసేటటువంటి అదృష్టం మీకు కనిపిస్తుంది.
అందువల్ల ఆ విధంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులారా మీరు అద్భుతాలు సాధిస్తారు. అదేవిధంగా ఇంటా బయట ఎప్పుడైతే మనకి గుర్తింపు, వివాహాది శుభకార్యాలు ఏ చిన్న మాట కూడా అనిపించుకోకుండా ఎంతో జాగ్రత్తగా చేయటం వల్ల మనకి తెలియకుండానే మనల్ని అందరూ కూడా చాలా చాలా చక్కగా చేశావు అనే గౌరవం బాగా పెరిగిపోతుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక సంతాన అభివృద్ధి కనపడుతోంది. మనకి చూసినట్లయితే ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో విద్యా వివాహాది అంటే ఏవైనా సరే వివాహ ప్రయత్నాలు ఆగస్టు నెలలో ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఆ ప్రయత్నాలు కూడా ఫలించేటటువంటి అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. గవర్నమెంటు కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ అయ్యి అన్ని విధాల సంతోషంగా ఉండడానికి ఆస్కారం కనపడుతుంది. ఇహ మనకి చూసినట్లయితే బంధువు మిత్రులు అదేవిధంగా నూతనంగా చిన్నగా పరిచయమైన వాళ్ళే పెద్ద పెద్ద సహాయాలు సహకారాలు మనకు అందిస్తూ ఉంటారు. అది నిజంగా దైవ బలమే అని మనం కూడా పొంగిపోతూ ఉంటాము. అందువల్ల వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు. ఏ విషయంలోని కూడా ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ వెనుకంజ అనేదే లేదు. అంతా కూడా ముందుకు వెళ్ళిపోవడమే. అదేవిధంగా చూసినట్లయితే కొంచెం అక్టోబర్ నవంబర్ నెలల కొస్తుల్లోకి కాస్తంత ఖర్చులు ఆ విషయాల్లో కాస్తంత చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ కూడా కొన్ని అంటే ఏమిటంటే యంత్రాలు కానీ వాహనాలు కానీ కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివలన కొంచెం కుటుంబంలో కూడా సర్దుబాట్లు అనేవి అవసరం అవుతాయి. ఆ సర్దుబాట్లు తప్ప ఏతావాతా చెప్పాలంటే ఈ సంవత్సరంలో మీకు తిరుగులేదు అని చెప్పొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కొంచెం యంత్రాలు నడిపేటప్పుడు వాహనాల దగ్గర కాస్త జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెడతారు, కానీ వారి గురించి తెలుసుకుని వారు ఎవరు ఏమిటి ఏ విధంగా వాళ్ళతో మనకి నడుస్తుంది వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి అనే విషయాలు మీరు బాగా 1-2 సార్లు పెద్దవాళ్ళని సంప్రదించి మీరు ముందుకు వెడితే వ్యాపారంలో కూడా మీకు తిరుగులేదు. ఆ విధంగా కూడా మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మాటలు మాత్రం లౌక్యంగా మాట్లాడటం వలన మీరు ఇంటా బయట కూడా గెలవగలుగుతారు. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు. గోల్ పెట్టి వాళ్ళకి చదివించడం అనేది అలవాటు చేసుకోండి. చదివించడం వాళ్ళు చదువుకోవడం అనేది కూడా మీరు అలవాటు చేస్తే వారు ఆ విధంగా ఆ బాటలో ముందుకు వెళ్ళడం అనేది క్రమశిక్షణతో జరుగుతుంది. అదేవిధంగా మౌనానికి కొన్నిసార్లు పెద్దపీట వేస్తే మీరు అన్ని విధాలా కూడా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నాడు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆ విధంగా మీరు కొన్ని విషయాల్లో కాస్త ముక్తసరిగా చిన్న చిరునవ్వుతో అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా మీరు కొంచెం కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా మరీ బోల్డ్గా ఉండకుండా ఉంటే ఇక మీకు తిరుగులేదు. అన్ని విధాలా కూడా విజయ పరంపరతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఓం దుం దుర్గాయ నమః కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్తు అని అనుకోవడం, దత్త చరిత్ర పారాయణ చేయడం, ఇంకా పరిహారాలు చేసుకోండి. ఈ రాశి వారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా అయితే మనకి ఈ పరిహారాలు తీసుకుని ఆ పరిహారాలని మనం అనుసరిస్తే మనకు కలిగేటటువంటి శుభయోగాలు ఏముంటాయి అనే విషయంలో పరిహార శాస్త్ర ప్రకారము కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు ఉదయం సాయంకాలము కూడా దీపారాధన ఇంట్లో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి మా రాశి వారికి ఎలా ఉంటుంది అనే విధమైనటువంటి ఆలోచన ఆందోళన మనకి ఉండడం అనేది సహజం. కానీ 12 రాశుల వారు కూడా దీపారాధన చేయటం ప్రదోష వేళ అదేవిధంగా ఉదయం. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శనివారాలు ఈ సంవత్సర కాలంలో విశ్వవసు నామ సంవత్సరంలో శనివారం నాడు ప్రొద్దుట ఉదయకాలమున 6 నుంచి 7 గంటల లోపల శని హోరాలో ఎవరైతే ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ 5 ఒత్తుల దీపారాధన చేస్తారో వారికి శని గ్రహ పరిహారం కింద తీసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక్కరికైనా సరే అన్నదానం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు శనిగ్రహ నివారణ అర్థం మీరు చేసే విధానాలన్నీ కూడా భగవంతుడైనటువంటి శనీశ్వరుడు తప్పక స్వీకరిస్తాడు. అదేవిధంగా ఎవరికైతే శనిగ్రహ అష్టమ శని
అర్ధాష్టమ శని. ఇంకా అందులోనే ఏమిటంటే మీనరాశి వారికి ముఖ్యంగా లగ్నాత్తు శని, ఆ విధమైనటువంటి వాళ్ళు సింహరాశి, మీనరాశి, అదేవిధంగా ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక తప్పనిసరిగా శనివారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ప్రతి ద్వాదశ రాశుల వారు కూడా ప్రతిరోజు దినచర్యలో భాగంగా హనుమాన్ చాలీసా వినడం కానీ, హనుమాన్ చాలీసా పఠించడం కానీ చేసినట్లయితే అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట. అందువల్ల ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎక్కడైతే శ్రీరామ జపం కానీ, శ్రీరామ అనే రామకోటి రాయడం కానీ చేసినట్లయితే మీ చేతి వ్రాత మీ నుదుటి రాతని మారుస్తుంది. అందువల్ల విశ్వవసు నామ సంవత్సరంలో అందరికీ శుభయోగాలు కలిగి అందరూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా వెలసిల్లాలని కోరుకుంటూ, చేతికి హస్తస్య భూషణం దానం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.